అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ ప్రోగ్రాంలో భాగంగా డే 11 అనగా 20/12/2025 తేదీన 3, 4, 5 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో నిర్వహించాల్సిన యాక్టివిటీస్, ఉపయోగించాల్సిన టిఎల్ఎం, బోధించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే మొదటి యాక్టివిటీ సంభాషణ అనే యాక్టివిటీని నిర్వహించాలి. దీనిలో స్ట్రీమ్ అనే విద్యార్థులకి జెండా పండుగ గురించి సంభాషణ చేపించాలి. అంటే పాఠశాలలో జెండా పండుగ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ కార్యక్రమాలు ఆ రోజున చేస్తారు అనే దాని గురించి విద్యార్థులతో మాట్లాడించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ చూపించి ఆ చిత్రంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు విద్యార్థులతో మాట్లాడించాలి. ఆ తర్వాత రెండో యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యం. అంటే చిత్రాలకు సంబంధించినటువంటి కథల కార్డులు ఇవ్వడం జరిగింది. చిత్రాల కార్డు సాయంతో కథ చెప్పాలి. గుమ్మడికాయ గుమ్మడికాయమ్మ అనేటువంటి కథని విద్యార్థులకి చెప్పాలి. అంటే చిత్రం కార్డును చూపించి ఆ చిత్రంలో జరిగేటువంటి విషయాలని కథ రూపంలో విద్యార్థులతో మొదట మాట్లాడించాలి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు ఆ కథను వాళ్ళకి సింపుల్గా వివరించాలి. ఆ తర్వాత ఇదే కథలోని అంశాలు రాయడం, 4వ యాక్టివిటీ రాయడం అనేది ఉంది. కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేయించవచ్చు. అలాగే వాటి పేర్లు కూడా రాయించాలి. అలాగే కథలోని పదాలను ఉపయోగించి, చిన్న చిన్న పదాలు ఉపయోగించి వాక్యాలు కూడా తయారు చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే గుమ్మడికాయ ఉంది గుండ్రంగా, గుమ్మడికాయ గుండ్రంగా ఉంది. ఇలా చిత్రానికి సంబంధించిన పదాలతోనే సరళ వాక్యాలను తయారు చేయించాలి. అదేవిధంగా కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేసేలాగా కథలోని పదాలతో కథ రాయడం. అంటే హింట్స్ ఇచ్చి ఆ కథకు సంబంధించే హింట్స్ని ఇచ్చి విద్యార్థులతో వాళ్ళు ఊహించిన విధంగానే కథను రాయించాలి. తరువాత గుణితాల చార్టు సహాయంతో వ్రాసే విధంగా ప్రోత్సహించాలి. అంటే గుణితాలను విద్యార్థుల చేత రాయించి ఉపాధ్యాయుడు వాటిని పరిశీలించి తప్పులేని ఉంటే సరిచేయాలి. ఇక 4వ యాక్టివిటీ ఆటలు. ఈ ఆటలు అనే విషయానికి వస్తే నా స్నేహితుడు అనేటువంటి ఆటని విద్యార్థులతో ఆడించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమిటి అంటే నా స్నేహితుడిని గుర్తుపట్టేటువంటి ఆట ఇది. సో ఒక విద్యార్థి కళ్ళు మూసి కొంతమందిని నిలబెట్టి వాళ్ళలో అతని స్నేహితుని కూడా నిలబెట్టి ఆ స్నేహితుడు ఎవరు అనేది కనిపెట్టాలన్నమాట. ఈ విధంగా నా స్నేహితుడు అనే ఆట ఆడవచ్చు, విద్యార్థుల చేత ఆడించాలి. తర్వాత జంట పదాలు. అలాగే కొన్ని జంట పదాలను కూడా విద్యార్థులకి పరిచయం చేయాలి. కష్ట సుఖాలు, తల్లిదండ్రులు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, మంచి చెడులు ఇలాంటివి. తర్వాత ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్ అనేటువంటి ఆటను కూడా విద్యార్థుల చేత ఆడించాలి. ఇది ప్లే గ్రౌండ్లో ఆడేటువంటి ఆట. కొంతమంది విద్యార్థులు గుండ్రంగా నిలబడి ఉంటారు. మధ్యలో ఒక విద్యార్థి నిలబడి ఫైర్ ఆన్ ద మౌంటైన్ రన్ రన్ అని అరుస్తూ ఉంటాడు. అలా వాళ్ళు తిరుగుతూ ఉన్న సమయంలోనే ఇతను మాట మార్చి ఫైర్ అవుట్ అని ఫైర్ స్టాప్ అను ఆ విద్యార్థి అన్నప్పుడు విద్యార్థులు ఆగిపోవాలి. అలా ఆగకుండా ఎవరైతే ఉంటారో వారు అవుట్గా భావించాలి. లేదా ఇద్దరిద్దరు జోడీగా ఏర్పడాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టి స్టాప్ అన్నప్పుడు ఇద్దరిద్దరు ఒక జోడీగా ఏర్పడాలి. అలా ఏర్పడకుండా మిగిలిపోయిన వాళ్ళు అవుట్గా భావించాలి. తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళతో కొనసాగించాలి. ఈ విధంగా ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్ అనేటువంటి ఆటని ఆడించాలి. ఈ విధంగా తెలుగుకి సంబంధించిన 4 యాక్టివిటీస్ని నిర్వహించాలి. తర్వాత మ్యాథ్స్ తీసుకున్నట్లయితే
గణితానికి సంబంధించి. దీంట్లో కూడా 5 యాక్టివిటీస్ ఉన్నాయి. మొదటిది గణిత సంబంధిత సంభాషణ. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి క్రికెట్ గురించి, క్రికెట్లో ఎటువంటి గణిత భావనలు వస్తాయో, క్రికెట్ ద్వారా వీళ్ళకి గణిత భావనలు నేర్పాలి. అంటే ఎలా అంటే క్రికెట్ అనేటువంటి ఒక పిక్చర్ని చూపించి, విద్యార్థులందరికీ కూడా క్రికెట్ అవగాహన ఉంటుంది. చూపించి క్రికెట్ జట్టు ఎంతమంది సభ్యులు ఉంటారు, ఓవర్కి ఎన్ని బంతులు ఉంటాయి, 20 ఓవర్లలో 10 ఓవర్లు పూర్తయితే ఇంకెన్ని ఓవర్లు ఉంటాయి, మిగిలి ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలు అడగటం ద్వారా వాళ్ళకి సంఖ్యాభావనల్ని వాళ్ళ నుంచి రాబట్టవచ్చు. తర్వాత ఇదే యాక్టివిటీ స్కై గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్ని చూపించి గణిత సంభాషణ చేయాలి. అంటే న్యూస్ పేపర్ని ఆ రోజు న్యూస్ పేపర్ని చూపించి ఆ వార్త ఏ రోజు వచ్చింది, న్యూస్ పేపర్లో ఏ తేదీ వేసి ఉంది, ఏ సంవత్సరం వేసి ఉంది, అలాగే కోడిగుడ్ల ధరలు ఎంత ఉన్నాయి, కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి, ఇలాగా ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి గణిత భావనల్ని విద్యార్థులకి ఐడెంటిఫై చేసి చెప్పే విధంగా ప్రోత్సహించాలి. తర్వాత రెండో యాక్టివిటీ సంఖ్యావాచకం. టెర్ల మెటీరియల్ ఇవ్వబడింది. ఈ సంఖ్యావాచకమును 8 పద్ధతుల్లో ఏవైనా 2 పద్ధతుల్లో చార్ట్ రీడింగ్ చేయించాలి. సంఖ్యావాచకాన్ని 8 పద్ధతుల ద్వారా చదవచ్చు. అంటే కింద నుండి పైకి, పై నుండి కిందకి, లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, అలాగే ఒక మూల నుంచి ఇంకో మూలకి, కిందకి పైకి, ఈ విధంగా 8 యాక్టివిటీస్ ఉన్నాయి, పద్ధతులు. ఆ 8 పద్ధతుల్లో ఏవైనా 2 పద్ధతుల ద్వారా నంబర్స్ని, సంఖ్యావాచకం చార్ట్ ద్వారా నంబర్స్ని చదివించాలి. ఇదే యాక్టివిటీ, సంఖ్యావాచకం అనే యాక్టివిటీ కరెన్సీ నోట్ల ద్వారా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చేయించాలి. మౌంటైన్ గ్రూప్ విద్యార్థులకు కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని లెక్కించమనటం, కార్డులో పెట్టించడం, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయో చేయించడం, లెక్క కట్టించడం అనేది చేయించాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. స్థాన విలువల చార్ట్ ద్వారా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల చార్ట్ ద్వారా కూడిక, తీసివేత అనేటువంటి భావనల్ని నేర్పించాల్సి ఉంటుంది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత స్థాన విలువల పరిచయం, స్థాన విలువల చార్టుని చదివించాలి. అలాగే కరెన్సీ ద్వారా కూడా వీళ్ళకి స్థాన విలువలు అనేవి పరిచయం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కరెన్సీ ద్వారా తీసివేత, కూడికలను కూడా వీరికి నేర్పించాలి. అంటే ఒక 10 రూపాయల కరెన్సీ నోట్ ఇచ్చి 2 కరెన్సీ నోట్లు ఇచ్చి మొత్తం నీ దగ్గర ఎంత ఉన్నాయని కూడిక. అలాగే గణితంలో 4వ యాక్టివిటీ ఆటలు. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పున్నమనాగు అనేటువంటి ఆటని ఆడించాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ఆడేటువంటి ఆట. పిల్లలంతా చేతులు పట్టుకుని వలయంగా నిలబడతారు. ఒక పిల్లవాడు మధ్యలో నిలబడి పున్నమనాగుగా యాక్ట్ చేస్తాడు. బయట ఉన్న పిల్లలు పాట పాడతారు. పున్నమనాగు పున్నమనాగు ఎవరింటి నాగు. మధ్యలో ఉన్న పిల్లవాడు వలయంలో తిరుగుతూ ఒకరిని అంటుకోవాలి. ఆ తాకబడినటువంటి పిల్లవాడు మధ్యకి వచ్చి తర్వాత ఆటని కొనసాగిస్తాడు. ఈ ఆట వల్ల విద్యార్థులు సంతోషము, ఉల్లాసము, గ్రూప్ యాక్టివిటీ చేసేటువంటి అలవాటు, శారీరక చురుకుదనం ఏర్పడుతుంది. అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఎంతెంతమంది అనేటువంటి ఆటని ఆడించాల్సి ఉంటుంది. ఇది కూడా పిల్లలందరూ వలయంగా నిలబడతారు. ఒక పిల్లవాడు మధ్యలో నిలబడి అడుగుతాడు ఎంతెంతమంది అని. బయట ఉన్న పిల్లలు ఒక సంఖ్యని చెప్తారు. ఉదాహరణకి 5 లేదా 3, 4 అని. వెంటనే అంతమంది పిల్లలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి. గ్రూపు చేయలేని పిల్లవాడు అవుట్ అవుతాడు లేదా మధ్యకు వస్తాడు. మళ్ళీ ఆట కొనసాగించబడుతుంది. ఈ ఆట వల్ల ఉపయోగాలు ఏమిటంటే సంఖ్యలపై అవగాహన, త్వరగా ఆలోచించే నైపుణ్యం, స్నేహభావం, శారీరక చురుకుదనం ఏర్పడుతుంది. ఇక స్కై గ్రూప్ వాళ్ళకి పాచికల ఆట ఆడించాల్సి ఉంటుంది. పాచికల ఆట ద్వారా దీంట్లో సంఖ్యాభావనలు 1 నుంచి 9 వరకు సంఖ్యలు అనేవి వాళ్ళకి
గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ ఆట ద్వారా. తర్వాత ఇంగ్లీషు సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో కూడా 5 యాక్టివిటీస్ ఉన్నాయి. మొదటి యాక్టివిటీ కిచెన్ షెల్ఫ్, అంటే వంటగదిలో ఉండేటువంటి ఆబ్జెక్ట్ గురించి విద్యార్థులతో మాట్లాడించాలి. మొదట స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కిచెన్లో ఏ ఐటమ్స్ ఉంటాయో వాళ్ళ చేత మాట్లాడించాలి. అంటే వాళ్ళ ఇంట్లో వంటగదిలో ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ అంటే వస్తువులు ఏమేమి ఉంటాయో వాళ్ళ చేత మాట్లాడించాలి. గ్రూప్ వారికి కిచెన్లో ఉండే ఐటమ్స్లో ఏదైనా ఒక దాని గురించి వివరించమని చెప్పాలి, దేనికి ఉపయోగిస్తారు అనేది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళని కిచెన్ ఐటమ్స్కి సంబంధించి ఒక 3 సెంటెన్సెస్ని చెప్పమని అడగాలి. తర్వాత రెండవ యాక్టివిటీ ఐ సౌండ్ని విద్యార్థులకు పరిచయం చేయటం. ఐ అనేటువంటి లెటర్ని, అలాగే దాని మీద ఒక 3-4 ఐ వర్డ్స్ని విద్యార్థుల చేత పలికించాలి. ఆ తర్వాత ఒక 10 వర్డ్స్ వరకు వాళ్ళకి తెలిసినటువంటివి ఐ మీద వచ్చేటువంటి వర్డ్స్ని రాయమని చెప్పాలి స్కై గ్రూప్ వారిని. ఇక మూడో యాక్టివిటీకి వస్తే గేమ్ పిక్ ద లెటర్ పిక్చర్స్. పిక్ ద పిక్చర్ విత్ ఐ A to Z ఉన్నటువంటి అక్షరాల్లో నుండి ఒక విద్యార్థిని పిలిచి అందులో ఐ అనేటువంటి లెటర్ ఎక్కడుందో తీసుకోమని ఐడెంటిఫై చేయమని చెప్పి చేత్తో తీసి చూపించమని చెప్పాలి. అదేవిధంగా పిక్ అండ్ రీడ్ వర్డ్, అట్లాగే దాంతో పదాన్ని తయారు చేసి ఆ వర్డ్ని చదవమని చెప్పాలి. తర్వాత పిక్ అండ్ ఫ్రేమ్ సెంటెన్స్, అలాగే ఈ ఐ అనేటువంటి లెటర్తో ఉన్న కొన్ని పదాలను వాళ్ళకు చూపించి అందులో ఆ పదాలను ఐడెంటిఫై చేయించాలి. ఆ తర్వాత ఐ మీద వచ్చేటువంటి వర్డ్స్తో సింపుల్గా సెంటెన్స్ని తయారు చేయించాలి. ఈ విధంగా మూడో యాక్టివిటీ పూర్తి చేయాలి. తర్వాత నాలుగో యాక్టివిటీ వర్డ్ రీడింగ్, అంటే మనకు ప్రణాళికలు ఇచ్చినటువంటి వర్డ్స్ని బోర్డు మీద రాసి అవి బిగ్గరగా విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత ఐదో యాక్టివిటీ సెంటెన్స్ రీడింగ్. సెంటెన్స్ రీడింగ్కి వచ్చేసరికి రీడ్ వన్ సింపుల్ సెంటెన్స్, రిపీట్ ఆల్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ Day 1 to today. అంటే FLN స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ 11వ రోజు వరకు తయారు చేసినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థుల చేత ఒకసారి చదివించాలి. అదే మౌంటైన్ వారికి, స్కై వారికి కూడా చేయాలి. ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి TLMను ఉపయోగించి 3-4 తరగతులకి FLN బోధన చేయాలి. థ్యాంక్ యూ.